నీటిపారుదల శాఖకు నిధుల కేటాయింపులు బాగున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీటిపారుదల శాఖపై సమీక్షను నిర్వహించిన మంత్రి ఉత్తమ్ ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని తెలిపారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ ఆంటనీ. 12 గంటలకి జల సౌదాలో మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ సమీక్ష సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల ఉన్నత అధికారులందరితో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా నీటిపారుదల శాఖ సలహాదారు అయినటువంటి ఆదిత్యనాథ్ దాస్ తో పాటు నీటిపారుదల శాఖ కార్యదర్శి అయినటువంటి రాహుల్ పత్తి పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రాధాన్యత ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల అధికారులందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రాజెక్టులో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా గుర్తించి పనులన్నింటినీ కూడా వెంటనే త్వరగతిన పూర్తి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు వర్షాకాలం నేపథ్యంలో భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా నిధుల కొరత ఉండదు, నిధులకు సంబంధించి సమృద్ధిగా ఉంటాయంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులకు సూచించడం జరిగింది. నీటిపారుదల శాఖకు సంబంధించి ఈ బడ్జెట్ లో నిధులు కేటాయింపులు ఎక్కువగా చేయడం జరిగింది. పనులను వెంటనే వేగవంతం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా అధికారులందరికీ కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనులను అదేవిధంగా లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేయాలంటూ కూడా ఈ సందర్భంగా సూచించినటువంటి పరిస్థితిని ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులు సకాలంలో పూర్తవ్వాల్సిందేనంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం మరి కాసేపట్లో అంటే మరికొద్ది క్షణాల్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంకి సంబంధించినటువంటి అంశం పైన మీడియా మిత్రులతో మాట్లాడబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ కుమార్.